అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి 26 డేస్ అయితే అవుతుందండి. ఈరోజు వచ్చేసి మనకి 26థ్ డే డిజైన్ అనమాట. నేను ఈరోజు వచ్చేసి ఒక కాంబో సెట్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మనకి డేస్ అనేవి అయిపోతున్నాయి కాబట్టి మీరు కూడా చూసి నేర్చుకుంటారని మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ అంటించేసి మనకి 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అలాగే మనకి 3 బ్యాంగిల్స్ అంటించేసి 2 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అలా 2 బ్యాంగిల్స్ అయితే మనకి ఒక సెట్ లాగా తయారు చేసి చూపిస్తానండి. మనము ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకోవాలన్నమాట ఈ డిజైన్‌కి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చండి. అలానే మనము థ్రెడ్ ర్యాప్ చేసి చేస్తున్నాం కాబట్టి మీరు గ్రీన్ కలరే తీసుకోవాలి అని అయితే ఏమీ లేదండి. మన ఇష్టం అనమాట. లోపల ఏ కలర్స్ అయినా మన దగ్గర అవి 2, అవి 1, అవి 2 అలా మిగులుతాయి కదా! వాటిని కావాలనే నేను చూపిస్తున్నానండి. నా దగ్గర అన్నీ కూడా ఇలా సెట్ వైస్‌గా ఉన్నాయి. కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. ఎందుకు అంటే నేను చూపించేదే మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా! మన దగ్గర మిగిలిపోయిన బ్యాంగిల్స్ తోటి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలా ఈరోజు ఈ డిజైన్ తయారు చేసి చూపిద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయానండి. అయితే మనము వచ్చేసి 3 బ్యాంగిల్స్ ఏవి సమానంగా ఉంటాయో చూసి వాటిని చక్కగా అంటించేసుకోవాలన్నమాట. ఈ 3 బ్యాంగిల్స్ కూడా సమానంగా ఉన్నాయండి. మూడిటిని అంటించేసుకుంటాను. అలానే ఇంకా 2 బ్యాంగిల్స్. ఏ 2 బ్యాంగిల్స్ మనకి సమానంగా ఉంటాయో చూసి ఆ 2 అంటించేసుకోవాలన్నమాట. ఇలా మనకి 2 కట్ బ్యాంగిల్ అలానే 4 కట్ బ్యాంగిల్‌లో ఒక్కొక్క బ్యాంగిల్ చూపిస్తానండి చూడండి. ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు వాటిని అంటించి చూపిస్తాను. నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నానండి. B7000 గ్లూ తోటి అంటించినా పర్వాలేదు. మనకి 4 కట్ బ్యాంగిల్‌లో 2 బ్యాంగిల్స్ అంటిస్తే 4 కట్ సారీ అండి. ఒకసారి మీకు బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాంగిల్స్‌ని ఎప్పుడైనా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే నేను మీకు ఎప్పుడు చూపించినా కానీ అలానే చూపిస్తూ చేస్తాను కాబట్టి. అలానే ఈరోజు కూడా చెక్ చేశానండి. నేను ఫస్ట్ తీసుకునేటప్పుడే చెక్ చేసి చూసి తీసుకుంటానన్నమాట. అలానే మీరు కూడా నాలాగానే ఎప్పటికప్పుడు ట్రై చేసేటప్పుడు మీరు తయారు చేసుకునేటప్పుడు మీరు బ్యాంగిల్స్ అనేవి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు బ్యాంగిల్స్ అనేవి చేసుకోండి. ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అవైతే పర్వాలేదండి. వాటి మీద కూడా చేసుకోవచ్చు. ఇలా మనం 2 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ వస్తుంది. అలానే మనకి 2 కట్ బ్యాంగిల్ అనమాట. 2 కట్ బ్యాంగిల్‌లో 3 బ్యాంగిల్స్ అంటించేస్తే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది వచ్చేస్తుందండి. ఇలా డేస్ అనేవి తొందరగా గడిచిపోయినట్లు అనిపిస్తుందండి నాకు. నేను మీకు రోజు చేసి చూపిస్తున్నాను కదా! నాకు ఇదొక షెడ్యూల్ అయిపోయిందనమాట. కాబట్టి మీరు నన్ను మిస్ అయితారో లేదో నాకు తెలీదు కానీ నేనైతే మీకు ఇలా చూపియటం అయితే ఇంకా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది. మనం ఇలా ఛాలెంజ్ పెట్టుకోవటం వల్ల రోజు కూడా మనం వీడియోస్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది కదండీ! దాని వెనకాల పడే కష్టము అవన్నీ కూడా మనకి వీడియోస్ బాగా తిరిగినప్పుడు మీరు మంచి కామెంట్స్ పెట్టేటప్పుడు నేను అవన్నీ కూడా మర్చిపోతానండి. ఆ కష్టం అనేది అస్సలు నేను పట్టించుకోననమాట. ఎందుకంటే రోజు దినచర్యల్లో నాకు ఇది కూడా ఒక భాగం అయిపోయిందనమాట. అలానే ఈరోజు కూడా అదే జోష్‌తోటి నేను ఈ వీడియో అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. రోజు ఒక్కొక్క బ్యాంగిలే చూపిస్తున్నాను. తర్వాత డే బ్యాంగిల్ తోటి సెట్ చేస్తున్నాను కదా! కానీ ఇది అలా కాదనమాట. యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే డిజైన్ చూపించేద్దాము అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఈ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. అయితే నేను గోల్డ్ కలర్ థ్రెడ్డే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మనము వచ్చేసి 2 కట్‌కి వచ్చేసేమో 30 లైన్స్ తీసుకుంటున్నా. 25 అండ్ 30 లైన్స్ తీసుకోవచ్చు. అలానే 4 కట్‌కి వచ్చేసి మనకి 15-20 లైన్స్ తీసుకోవచ్చు. నేనేమో 2 కట్‌కి వచ్చేసి 30 లైన్స్ తీసుకుంటున్నాను. అలానే మనకి 4 కట్‌కి వచ్చేసేమో 20 లైన్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్‌కి 30 లైన్స్ అయితే ర్యాప్ చేసుకుంటాను. థ్రెడ్ ఇలా మనము 30 లైన్స్ తీసుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి చూడండి. ఇలా నేను 30 లైన్స్ అయితే తీసుకున్నానండి. వీటిని దగ్గరికి చూపిస్తాను నేను మీకు. మనకి 20 లైన్స్ తీసుకుంటానండి. 2 కట్‌కి వచ్చేసి 4 కట్‌కి వచ్చేసి 20 లైన్స్ అన్నీ సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. 20 లైన్స్ తీసుకున్నాను 4 కట్‌కి. ఇంకా మీరు ఎప్పుడు చేసుకున్నా ఇంతేనండి. మనకి 2 కట్‌కి వచ్చేసరికేనేమో 25-30 లైన్స్ తీసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే 25 తీసుకోండి. అలానే మనకి వచ్చేసి మట్టి బ్యాంగిల్స్‌కి వచ్చేసరికి 30 అండి 2 కట్‌కి. అలానే మనకి 4 కట్‌కి వచ్చేసేమో మట్టి గాజులకు వచ్చేసరికేనేమో మనము 20 లైన్స్. అలాగే మనకి ప్లాస్టిక్ వాటికి వచ్చేసరికి 50 లైన్స్. ఎందుకు అనంటే కొంచెం మందంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నానండి. అంతే అనమాట. 15-20 తీసేసుకోవచ్చు. అలాగే మనకి 1 కట్ బ్యాంగిల్‌కి వచ్చేసరికేనేమో 35-40 తీసుకోవచ్చు. 45 కూడా తీసుకోవచ్చు. ఇక 40 అయితే చాలండి. ఇలా మనము ఇప్పుడు వీటికి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. కొంచెం ఆరేలోపు కుందన్స్ చూపించేస్తాను చూసేయండి. మనకి ఇది కొంచెం ఆరిందండి. ఇప్పుడు థ్రెడ్ అనేది రెండిటికి కూడా ఇలానే వెడల్పుగా అనుకుంటూ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తము ఇదే పద్ధతిలో ర్యాప్ చేసుకోవాలన్నమాట. మొత్తం ర్యాపింగ్ చేసి 2 బ్యాంగిల్స్ చూపిస్తానండి.
మనము 2 కట్ బ్యాంగిల్ అండ్ మనకి 4 కట్ బ్యాంగిల్‌కి అయితే ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి. ఇలా 2 పెయిర్స్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఈ రెండిటికి చూపిస్తాను మీకు డిజైను. సింపుల్‌గా ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చండి. మనకి ఒక కాంబో సెట్ లాగా నేను 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్‌కి అయితే చూపించేస్తున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి మనకి సెరామిక్ గోల్డ్‌లో హార్ట్ షేప్ కుందన్స్ అండి. ఇలా వైట్ ఉంటాయి మనకి వచ్చేసి, అలానే గోల్డ్ ఉంటాయి అనమాట. అందులో నేను హార్ట్ షేప్ కుందన్స్ వచ్చేసి గోల్డ్ తీసుకుంటున్నాను. వీటిని సెరామిక్ గోల్డ్ అంటారండి. ఇది తులం మనకి 15 రూపీస్ అయితే ఉంటాయి. నేను తులం తీసుకున్నాను అనమాట. అలానే మనకి వచ్చేసి మల్టీ కలరు క్లిప్ స్టోన్స్ అనమాట. మనకి ఇది 3mm సైజులో ఉంటుంది, మల్టీ కలర్లో ఉంటుంది. మీరు వీటి స్థానంలో స్క్వేర్ సెరామిక్ స్క్వేర్ తీసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇలా మనకి జర్కన్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇవి పెట్టుకుంటున్నానండి, క్లిప్ స్టోన్స్ మల్టీ కలర్. అలానే మనకి వచ్చేసి 3mm, ఇవి కూడా వచ్చేసి మనకి సెరామిక్ గోల్డే అనమాట, 4mm అనమాట. అలా ఈ 3 రకాల కుందన్స్ తీసుకొని ఈరోజు డిజైన్ అయితే చూపిస్తానండి. మనకి 4 కట్ బ్యాంగిల్కి అయితే సింపుల్గానే వస్తుంది. 2 కట్ బ్యాంగిల్కి కొంచెం హెవీగా నేను మొత్తం చూపిస్తానండి. చాలా బాగుంటుంది, న్యూ డిజైన్ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగలుగుతారనమాట. ఆ డిజైన్ చూపిస్తున్నాను. నేను గ్లూ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నానండి. B7000 గ్లూ కూడా మధ్యలో నేను కుందన్స్ అంటించడం కోసం అక్కడక్కడే యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. బాగా హెవీగా పెట్టేసుకోండి. మనకు కొంచెం అది ఆరుతూ ఉన్నప్పుడు పెట్టేసుకుంటే గట్టిగా స్టిక్ అవుతాయండి. నేను ఇప్పుడు ఎలా అయితే పెడుతున్నానో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసుకోండి. లేదంటే ఫ్లవర్కి గ్లూ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనము వచ్చేసి ఈ హార్ట్ షేప్ కుందన్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. మనకి కొంచెం అటు ఇటు ఇలా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఫ్లవర్ డిజైన్ లాగా రావాలి. ఈ హార్ట్ షేప్ మనకి కుందన్స్ అనేవి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా రావాలండి. చాలా బాగుంటుంది, న్యూ డిజైన్ అండి. ఎప్పటికీ కూడా ఇది మనకి ఇలానే ఉండిపోయే డిజైన్ అనమాట. ఇది కూడా మన దగ్గర ఉండవలసిన ఒక డిజైన్ అనమాట. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఫ్రాకుల మీద కానీ మనం కొంచెం ట్రెడిషనల్గా వేసుకున్న బాగుంటుందన్నమాట. మనం కూడా సింగిల్ బ్యాంగిల్ అయితే వేసుకోవచ్చండి. ఇలా మంచిగా దీనికి ఆపోజిట్గా, దీనికి కరెక్ట్గా దీనికి ఎదురుగా ఒకటి, దీనికి ఎదురుగా ఒకటి, అలా రెండు ఎదురు ఉండేలాగా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉండేలాగా వాటిని మనం పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనము 3mm ఇక్కడికి వచ్చేసరికి మనము క్లిప్ స్టోన్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే స్క్వేర్ అయినా పెట్టుకోండి, బాగానే ఉంటుంది. నేనైతే వచ్చేసి క్లిప్ స్టోనే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి అన్నీ కూడా గోల్డ్ కంటే కొంచెం ఇలా మధ్యలో మనం షైనింగ్ ఉండే వేసుకుంటే లైటింగ్కి మంచిగా షైనీగా ఉంటాయని చెప్పేసి ఇలా నేను మధ్యలో క్లిప్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. మీరు జర్కన్ పెట్టుకున్నా ఏం లేదు, ఇక్కడ ఎలానైనా పెట్టుకోండి. మధ్యలో వచ్చేసరికి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. మనకి ఇక్కడ వచ్చేసరికి B7000 గ్లూ అనేది యూజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఇక్కడ నేను వచ్చేసి ఇలా 4mm రౌండ్ అయితే సెరామిక్ పెట్టేసుకుంటున్నాను. మీరు ఆపోజిట్ కలర్ పింక్, అలా గ్రీన్, బ్లూ అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే కావాలనే అదే కలర్ పెట్టుకుంటున్నాను ఇలా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు స్క్వేర్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. నేను ఒక బ్యాంగిల్ మీద ట్రై చేశానమాట, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఇంకా అన్నీ కూడా ఇవే డైరెక్షన్లో ఉండేలాగా ఫ్లవర్ అనేది మనము పెట్టేసుకోవాలి. ఇది ఆరటానికైతే టైం పడుతుందండి, ఎందుకంటే మనకి గ్లూ అనేది ఎక్కువగా పెట్టి అంటించుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకదాని మధ్యలో ఒకటి ఇలా. మనకి ఫ్లవర్ అనేది నీట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం మధ్యలో వచ్చేసరికి B7000 గ్లూ పెట్టేసుకోవాలండి. మొత్తము ఇంకా డిజైన్ అంతా కూడా ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. మనము ఇప్పుడు ఈ మధ్యలో B7000 గ్లూ పెట్టుకున్నాం కదా, ఈ ఫ్లవర్కి వచ్చేసి ఇలా మనము 4mm అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. మధ్యలో నేను కావాలనే గోల్డ్ తీసుకుంటున్నానండి, అంటే మనం నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చని. మీరు గోల్డ్ అండ్ పింక్, లేదు అంటే గోల్డ్ అండ్ బ్లూ, అలా గోల్డ్ అండ్ రెడ్, అలా దేని మీదకైనా ఏ కలర్ అయినా పైన పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది ఇంకా మొత్తం కూడా మనకి కంటిన్యూ చేయాలన్నమాట. అసలు ఒక్క బ్యాంగిల్ వేసుకున్న పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఇందాక వీడియోలో చెప్పింది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగుండే డిజైన్ అని చెప్పాను. ప్రతి ఒక్క మనకి హార్ట్ షేప్స్ అనేవి సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా అలా రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకుంటూ మనం ఈ డిజైన్ అనేది ఇలా ఫినిష్ చేయాలండి. మధ్యలో నేను స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు, మనం ఇలా క్లిప్ స్టోన్స్ కాకుండా అన్నాను. నేను ఫస్ట్ ఒకటి ట్రైల్ చేశానండి. నేను ప్రతిసారి చెప్తాను కదా, నేను ఏ డిజైన్ అయినా కానీ ఇలా బ్యాంగిల్స్ మీద డిజైన్స్ అనేవి
ట్రై చేస్తూ ఉంటానండి. అలా అవి కూడా నేను ఒకసారి ట్రై చేశాననమాట, ఎలా పెడితే బాగుంటుంది అని. ఇలా మధ్యలో 3mm అనేది మనకి దూరము లీవ్స్ పెట్టేసి ఇలా హార్ట్ షేప్స్ అనేవి బాగా కనపడాలి అంటే ఈ ఫ్లవర్ అనేది పెద్దగా విచ్చుకున్నట్లు ఉండి విడివిడిగా ఉందని ఇలా నచ్చలేదండి. అయితే ఇది వద్దనుకున్నాను. తర్వాత ఈ రెండింటికి మధ్యలో స్క్వేర్ పెడితే బాగుంటుందని స్క్వేర్ పెట్టాను. ఇలానైనా పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ అనేది ఇలా మొత్తం కూడా 4 పెటల్స్ కలిపి ఒక ఫ్లవర్ లాగా పెడితే మనకి ఇటు హార్ట్ షేప్ కనిపిస్తుంది. అలానే ఫ్లవర్ అనేది మనకి నిండుగా ఉండి మంచిగా దగ్గరకని చక్కగా మనకి ఉంటుందని చెప్పేసి ఇలా అనుకున్నాను. అప్పుడు దీని మీద 4mm పెడదామని చెప్పేసి 3mm అయితే మరీ చిన్నగా ఉంది అని చెప్పేసి 4mm రౌండ్ సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను అనమాట. ఇలా గోల్డ్ కాంబినేషన్ కంటే మనకి మధ్యలో క్లిప్ స్టోన్ అంటే మనకి రెయిన్బో కలర్ క్లిప్ స్టోన్ అండి, ఇలాంటివి పెట్టినా లేదు అంటే మనం వచ్చేసి జర్కన్ పెట్టినా కూడా హైలైట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అనుకొని ఈ డిజైన్ ఇంకా చేసేద్దామని చెప్పి ఇలా ట్రై చేశానండి. అలా ఇప్పుడు మీకు ఈ బ్యాంగిల్ అనేది తయారు చేశాను అనమాట. ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టుకోవాలండి. ఇది 2 కట్ బ్యాంగిల్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మొత్తం ఫినిష్ చేసేసి మీకు ఈ డిజైన్ అనేది మొత్తం సెట్ చేసి ఎలా ఉందనేది చూపిస్తానండి ఫైనల్గా. తర్వాత వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్ అండి. మనకి నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ అనమాట. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్ చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్ అండి. 4 కట్ బ్యాంగిల్స్ ఇలాంటి డిజైన్ మనము ఒక 4 బ్యాంగిల్స్ చేసేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. మనము థ్రెడ్ కూడా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి, లూజ్ రాకోకుండా మంచిగా. మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నా కూడా పర్వాలేదండి. నేనైతే గ్లాస్ బ్యాంగిల్ మీద చేస్తున్నాను అనమాట. అయితే వీటికి వచ్చేసరికేనేమో మనకి ఓన్లీ హార్ట్ షేప్ కుందన్సే సెరామిక్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. మీకు లాస్ట్లో సెట్ చేసి కూడా చూపిస్తానండి. ఏ కలర్ తోటి వేసుకున్నా ఈ గోల్డెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా 1 బై 1 మనము ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకుంటూ రావటమే. ఫింగర్ తోటి కొంచెం జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చూడండి మొత్తం కూడా ఇంకా మనం ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇది మనకి 5 మినిట్స్లో బ్యాంగిల్ అనేది తయారైపోతుంది అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. మనకి 5 మినిట్స్లో అయిపోతుందండి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీతోటి వీడియో చేస్తూనే నేను ఫాస్ట్గా అయితే పెట్టేసుకున్నాను, అయిపోయింది కూడా. మనకి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి ఒక 5 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను. నేను బ్యాంగిల్ స్టార్ట్ చేసేటప్పుడు గాలి స్టార్ట్ అయిందండి. మొత్తం అయిపోయేటప్పటికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. 2 బ్యాంగిల్స్ కూడా ఇలానే మీరు 4 బ్యాంగిల్స్ కానీ 2 బ్యాంగిల్స్ కానీ ప్రిపేర్ చేసుకోండి. 4 బ్యాంగిల్స్ అయితే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ లాగా. 4 కట్ బ్యాంగిల్ అయితే రెడీ అయిందండి. ఇంకా 2 కట్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను. మనము ఈ 2 కట్ బ్యాంగిల్ అనేది ఇలా మొత్తం హెవీగా ప్రిపేర్ చేసుకోవాలండి. తొందరగా అయిపోతుందన్నమాట. మనకి ఈ 2 కట్ బ్యాంగిల్ వచ్చేసేమో ఒక 10 నిమిషాలు పడుతుందండి. అలానే మనకి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ వచ్చేసి 5 మినిట్స్ పడుతుందన్నమాట. 15 మినిట్స్లో 2 బ్యాంగిల్స్ అయిపోతాయి. మనకి వచ్చేసి ఈ కుందన్స్ కూడా నాకు 2 తులాలు అయితే పట్టాయన్నమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి 2 తులాలండి. అదే 4 కట్కి అయితే ఒక్కొక్క బ్యాంగిల్కి తులం అయితే పట్టాయన్నమాట. ఈ వెయిట్ ఉంటాయి, పెద్దగా ఉండటం వల్ల పీసులు అనేవి తక్కువ వస్తాయి అన్నమాట మనకి. ఇలా ఇంకా ఫైనల్గా అయితే మనకి 4mm అనేది పెట్టుకోవాలి. మీరు ఇక్కడ జర్కన్ పెట్టుకున్నా పర్వాలేదండి, లేదు అంటే మనకి 3mm సెరామిక్ పెట్టుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా ఇంకా ఇలానే హెవీగా పెట్టేసుకోవాలండి. దూరం నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇలా అసలు చాలా బాగుంటుందండి. కింద కూడా మనకి మంచిగా కొంచెం ఇట్లా బయటికి వస్తూ ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. మనకి ఒక్క బ్యాంగిల్ అయినా సరిపోతుందండి, మంచిగా వేసుకోవచ్చు అనమాట. సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆరిన తర్వాత మొత్తం కూడా నేను పేరప్ చేసి చూపిస్తానండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తూనే నేను మొత్తం ఈ 2 బ్యాంగిల్స్ ఫినిష్ చేశాను అనమాట. ఇంకొక బ్యాంగిల్ చేసి మీకు ఇది మొత్తం కూడా సెట్ చేసి చూపిస్తాను. మనకి 4 కట్ బ్యాంగిల్ వచ్చేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మొత్తం కూడా ఈవెన్గా స్టిక్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 2 బ్యాంగిల్స్ కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి 2 కట్ అనమాట. 2 కట్ చూడండి, ఇది కూడా మనకి మంచిగా స్టిక్ అయిపోయిందనమాట. సేమ్ ఇంకా ఈ ఫ్లవర్స్ అనేవి ఇలానే పెట్టేసుకోండి. మీకు ఆరిన తర్వాత లుక్ చూడండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మనము సింగిల్గా 1 బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా 1 బ్యాంగిల్ కూడా వేసేసుకోవచ్చు సింపుల్గా. ఇలా ఉంటుంది. మనం మట్టి గాజులు వేసుకునేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తీయాలండి. ఇలా ఉంటుంది. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది. వీటిని మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. మీరు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి, లేదంటే ఏవైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నా బాగుంటుంది. ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇలా వేసుకుంటే బాగుంటుంది.
కలర్ కాంబినేషన్ అయితేనండి ఏ కలర్కైనా ఇట్టే సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు లైట్ కలర్ వేసి చూపించాను కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు థిక్ కలర్ వేసి చూపిస్తానండి. ప్లెయిన్ వేసి చూపిస్తాను. ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా బాగుంటుంది లుక్ అనేది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఏ కలర్ తోటైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా నచ్చితే ఇలాంటివి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు నెంబర్ ఆఫ్ వాటికి ప్యారప్ చేసుకునే కలర్ అయితే చేసి చూపించాను. మొత్తం గోల్డ్ కాంబినేషన్లోనే చేశానన్నమాట. గోల్డ్ అనేది మనకి ప్రతి ఒక్క దానికి కూడా ప్యారప్ చేసుకోవచ్చు.